నేర్చుకున్నారు? 7కి కూడా ఒక ప్రత్యేకత ఉందండి. ఇంద్రధనుసులో రంగులు 7, సంగీతంలో సరిగమలు 7, ధోని జెర్సీ నంబర్ 7. ఇన్ని 7 పెట్టుకుని ఎందుకు మాగుబడి ఏడుస్తారు? ముందు స్కిట్ మంచిగా చేసాడు. ఎవరికి నన్ను ప్రోగ్రామ్ పిలిచారు కదా తెలియదు. రాకెట్ ఈవెంట్ ఆర్గనైజర్ నేను నాకినపాలెం గ్రామ ప్రజలందరూ కూడా నమస్కారం అండి. సార్ ఈ గ్రామం నేను నాకినపాలెం ఏంటి సార్ మరి దారుణంగా? యాక్చువల్ గా మొన్నటిదాకా అది నువ్వు నాకినపాలెమే. నువ్వు నా పరువు తీసిన తర్వాత నేను నాకినపాలెం అని పెట్టుకున్నా. ఏమిటండి మీరు మాట్లాడేది? సరిపోదా శనివారం గొప్పతనం చెప్పు. నవ్వుకోవడం అంటే ముందు వరుసలో ఉండేది జబర్దస్త్. అలాంటి జబర్దస్త్ లో శుక్రవారం శనివారం 2 భాగాలు ఉన్నాయి. శుక్రవారం నాడు ద గ్రేట్ రాకెట్ రాఘవ్ గారు ఉన్నారు, ఆటో రామ్ ప్రసాద్ గారు ఉన్నారు, నూకరాజు గారు ఉన్నారు. మరి శనివారం విషయానికి వెళ్తే హలో హలో పనిచేస్తుంది, మైక్ బాగానే పనిచేస్తుంది కదా. ఇది పంచాయతీ సార్, ఇది పంచాయతీ సార్. మరి శనివారం విషయానికి వస్తే జబర్దస్త్ లో ఉన్న నటినట్లు కెవి కార్తిక్ గారు ఒకరున్నారు. వారి గురించి చెప్పాలంటే ఎందుకు అలా మింగుతున్నాడు? నీకే కాదు నాకు ఇక్కడ జడ్జిలు మారుతున్నారు, టీం లీడర్స్ మారుతున్నారు, కానీ రష్మి మాత్రం ఒక్కటే అలా స్టాండర్డ్ గా ఉంటుంది ఏంటంటే. ఇప్పుడు ఒక ఇంట్లో కొడుకులు వెళ్ళిపోతారు, కూతుర్లు వెళ్ళిపోతారు, ఒక ముసలావిడ మాత్రం ఆ ఇల్లును పట్టుకొని ఉంటది. ఆవిడే రష్మి. ఎవరు? నేను ఏసీ రిపేర్ చేసేవాడిని సార్. నిన్ను చూస్తా అనిపించలేదు అబ్బాయి. మీరెవరు సార్? చూడడానికి అలా లేవే. మీకు నంది అవార్డు వచ్చింది. అవును. చూడడానికి అలా లేవే. మీరు టీం లీడర్. చూడడానికి అలా ఓకే, అర్థమైంది అర్థమైంది. నువ్వు ఏసీ రిపేర్ అని అర్థమైంది. కానీ నువ్వు మాత్రం మూడిట్లో ఏది కాదు. లక్స్ పాప ఏమండి? నిజంగా నేను లక్స్ పాపలో ఉన్నానా? కరెక్ట్ గా చూసుకో, పాపలో ఉంటావు. నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి సంపాదించినప్పుడు నాకేయాలి. మా అమ్మ జన్మనిచ్చింది, అందుకే మా అమ్మకి డబ్బులు ఇచ్చా. మా అమ్మ ఏమి ఇచ్చిందా? పులిహోర ఇచ్చిందా? నా ముగుడికి నాకు కూడా చాలా గొడవలు అవుతాయి. సర్దుకుపోదాం, ఓకేనా? వాడంటే చిన్నగా ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న గొడవలు అవుతాయి. మా అన్ని పెద్ద పెద్ద గొడవలు అవుతాయి. మీకు సమంత గారి రెమ్యునేషన్ తెలుసా? తెలుసు. ఎంత? ఒక 10 కోట్లు ఉంటుంది. ఆమె కూడా ఇది ఇలాంటి డ్రెస్. ఏంటి వర్ష, పొద్దున్న నువ్వు హీరోయిన్ అన్నాళ్ళకే నేను ఓకే అన్నాను. నువ్వు హీరోయిన్గా చేస్తా అంటే నేను హీరోగా ఓకే అన్నాను. మీరు ఎందుకు అట్టు వచ్చారు? మీరు కింద చూస్తున్నారు సార్. నేను ఎంత సీన్ డిస్కషన్ చేస్తాను, నా సూప్ అంతా కిందకి వెళ్తాను. ఎందుకు అర్థం కావట్లేదు. ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమిస్తుంది. పైమా ఎందుకు వచ్చిందిరా? పొద్దున్న అటు వెళ్తుంటే చూసింది. మనం ఎక్కువ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తాట? అయితే 6 లేకపోతే 7 అండి. మన టీం స్కోర్ చెప్తున్నావు కదా నువ్వు. అవునండి, అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు? మనం జీవితంలో మర్చిపోలేనిది ఏంటి? లాస్ట్ వీక్ జడ్జిమెంట్. వర్షం పడుతుంది. ఏమమ్మా ఎన్నిసార్లు చెప్పినా పిల్లగానాడు కిటికీల నుంచి బయట పోపియదని. ఇక్కడ దగ్గరలో చెరువు ఉందండి? లేదండి. పోనీ రైల్వే ట్రాక్? నాకు అర్థమైంది, మా ఇంట్లో వాష్రూమ్ ఉంది, వాడుకోండి. నేను అడిగింది సూసైడ్ అయితే చెరువు ఆ సైడ్ అండి. మంచికి నా కలలు, ఆశలు, కోరికలు అన్ని చెరువులో పడి కొట్టుకుపోతున్నాయి. అందుకని దూకి వెతుక్కోవాలా? తీర్చుకోవాలి. కానీ ఏంటమ్మా నువ్వు అది? ఆయన ఎవనో పెళ్లి చేసుకుని నా దగ్గరికి వచ్చావు, రేపు పొద్దున్న నన్ను వదిలేవన్న గ్యారంటీ అంటే? నువ్వు తక్కువ తిన్నావా? ఆ చీర ఆ లంగ మన కొప్ప మీద పడింది, అది ఎవరిది అంటావు? ఎవరియో ఆరేసుకున్న బట్టలు గాలికి ఎగిరి మన ఇంట్లో పట్టే, దానికి అనుమానిస్తావా? మన ఇంటి దగ్గర కిలోమీటర్ వరకు ఏ కొంప లేదు. ఏ కొంపల నుంచి వచ్చేది ఇక్కడ దూరిందంట. కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.